వాతావరణ మార్పులకు మూలాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసా? ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్ణయించబడిన సుస్థిరమైన అభివృద్ధి సంబంధించిన లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చాలా ఉన్నాయి. అవి 17 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. వాటిని కనుక మనం గమనించి ప్రస్తావిస్తే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, తోటి మానవులతో తప్పుగా ప్రవర్తించడం, పిల్లలు, మహిళలు, ఇప్పుడు పురుషులపై కూడా, అలాగే విద్య, ఇలా అందరూ అన్నీ వస్తాయి. వీటి మూలాల గురించి ఆలోచించినప్పుడు అవి ఎందుకు అలా సరిగ్గా లేవు? కాలుష్యం ఎందుకు ఉంది? ఇలా మంచి మంచి విషయాల్లో లోటు ఎందుకు ఉంది అని విశ్లేషిస్తే ఒక పారిశ్రామికవేత్త విషవాయువులను వాతావరణంలోకి విడుదల చేయడం ద్వారా గాలిని ఎందుకు కలుషితం చేస్తాడు? అతను కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. ఈ విషవాయువులను గాలిలోకి, వాతావరణంలోకి విడుదల చేసే ముందు వాటిని అరికట్టే చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు నీటితో శుద్ధి చేయబడకుండానే బోర్వెల్స్లోకి వెళ్తున్నాయి. అలాగే శుద్ధి చేయకుండానే వాటిని నదులు లేదా సముద్రాల్లోకి వదిలేస్తున్నారు. ఇవన్నీ నేరపూరిత చర్యలు. వీటన్నింటికీ మూల కారణం దురాశ. Individuals want to prevail upon others. ఇతరులతో తప్పుగా వ్యవహరించడం, పిల్లలు, మహిళలు, పురుషులపై, ఇలా చాలా ఇతర విషయాలు. వ్యక్తులు ఇతరులపై విజయం సాధించాలని కోరుకుంటారు. మొక్కలకు కూడా జీవం ఉంటుంది. మన స్వార్థపూరిత కారణాలతో మనం వీటిని అన్నిటినీ నాశనం చేస్తున్నాం. అహంభావ వైఖరులతో మనం ప్రకృతిపై ఆధిపత్యం వహించాలని భావిస్తూ ఉంటాం. ఇతరులపై ఆధిపత్యం వహించాలని భావించడం కూడా అహానికి సంబంధించినదే. మీ అభిరుచిని వ్యక్తపరిచే కోరికకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇతరులపై ఆధిపత్యం వహించాలని కోరుకునే అహానికి సంబంధించిన అంశం కావచ్చు. ఈ రెండు అంశాలను యోగాభ్యాసాల ద్వారా శుద్ధి, నయం లేదా నాశనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ధ్యానం. యోగాసనాలు, ప్రాణాయామం యోగ సాధనలోని అంశాలైనప్పటికీ ఏ యోగాసనాలు, ప్రాణాయామాలు వీటిని సాధించడంలో మీకు సహాయపడవు. ధ్యానాన్ని మన జీవన విధానంలో అంతర్భాగం చేసుకున్నప్పుడు మాత్రమే యమ, నియమ వీటి విలువను మనం అర్థం చేసుకోగలుగుతాం. యమ జీవితంలో ఏది చెయ్యకూడదు అన్న అంశానికి సంబంధించినది. నియమ నా రోజువారీ జీవన విధానంలో ఏ అంశాలను నేను స్వీకరించాలి అన్న అంశానికి చెందినది. ముఖ్యంగా ఏమి చెయ్యకూడదు అన్న అంశం గురించిన అవగాహన ధ్యానం కల్పిస్తుంది. ధ్యానం ద్వారా మన హృదయం సున్నితత్వాన్ని అలవరుచుకుంటుంది. మనం మరింత ఉత్తమంగా తయారు కావడానికి ధ్యానం సహాయపడుతుంది. వాతావరణ మార్పులకు సంబంధించినంతవరకు మనం ఈ మార్పులకు కారణమైన మూల కారణాన్ని వెతికి పట్టుకోవాలి. మూల కారణాన్ని గుర్తించిన తరువాత పరిష్కారం ఏమిటంటే యోగ జీవితాన్ని గడపడం.